జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి నెలాఖరున శనైశ్వరుడు కుంభరాశిలో ఇన్నాళ్ళు సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం సాగిస్తున్న శనైశ్వరుడు మీనరాశిలోకి మార్చి నెలాఖరులో వెళ్తాడు. అంటే 30వ తారీఖు ఆయన వెళ్తారు. 30వ తారీఖు శనైశ్వరుడు సంచారం. ఇంకా 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం మార్చి నెలాఖరు నుంచి 2.5 సంవత్సరాల పాటు ఆయన సంచారం మీనరాశిలో సాగుతుంది. మీనరాశిలో ఆల్రెడీ రాహుదేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు అదే రాశిలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే మార్చి నెలాఖరు నుంచి మే 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల సంచారము మీనరాశిలో కొనసాగుతుంది. శని రాహువుల సంచారం మీనరాశిలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది, అసలు వీళ్ళిద్దరి విశిష్టాంశం మనం ఒకసారి తెలుసుకుందాం. శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్తుంది పరాశర సంహిత. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశిని, వాళ్ళిద్దరికీ స్వరాశులు, వీళ్ళిద్దరికీ కూడా కుంభరాశి స్వరాశి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి, నోట్స్ కాబట్టి, నార్త్ అండ్ సౌత్ నోట్స్ కాబట్టి వాళ్ళిద్దరికి సపరేట్ రాశులు అంటూ ఉండవు. శనీశ్వరుడు ఒక రాశైన కుంభరాశిని రాహు భగవానుడు షేర్ చేసుకుంటాడు. అలాగే మంగళుని రాశైన వృశ్చిక రాశిని కేతు భగవానుడు షేర్ చేసుకుంటాడు. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశి అధిపతులు అవుతూ సహజ కాలపురుషుడు కుండలిలో వ్యయభావంలో వీళ్ళిద్దరూ సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే లాభస్థానము, ఏకాదశ స్థానం అంటే లాభస్థానమే అసలు ఎవరికైతే లాభస్థానం చాలా బలోపేతంగా ఉంటుందో వాళ్ళకి లైఫ్లో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సాధించుకునే తీరుతారు. ఇప్పుడు మనం చాలామంది లైఫ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. కొంతమంది కొంచెం కష్టంతో రీచ్ అవుతారు, కొంతమంది ఇంకా కొంచెం ప్రయత్నంతో రీచ్ అవుతారు, కొంతమంది అయితే చాలా ఈజీగా రీచ్ అవుతారు. వీటన్నిటికీ కారణము మిగతా హౌసెస్ ఎలా ఉన్నా 11th హౌస్ కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏది అనుకుంటే అది అయ్యే తీరుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. అలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో వీళ్ళిద్దరి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 10వ స్థానము సాధారణమైన స్థానం కూడా కాదు. గురు భగవానుడి యొక్క స్వక్షేత్రము మీనరాశి. 10వ స్థానం అంటే సహజ కాలపురుషుడు కుండలిలోని 10వ స్థానం అంటే మీనరాశి, అంటే గురు భగవానుడికి స్వక్షేత్రము. ఇక్కడ రాహుదేవుని సంచారము మరియు శనైశ్వరుడి సంచారము, వీళ్ళిద్దరి సంచారము ఎలాంటి ఫలితాన్ని అన్ని రాశులకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇవ్వబోతుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా తెలుసుకుందాం. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వ్యయభావంలో సంచారము, ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానం అంటేనే మనందరినీ మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మనందరం కూడా జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించాలి. అసలు మనకి శరీరం లభించిందే అందుకని మన జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించడానికే మనకి శరీరం అనే ఉపకరణాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇలా జీవన్ముక్తుని చేసే రాశి సహజ కాలపురుషుడు కుండలిలో మీనరాశి. అంటే అందుకే మోక్ష రాశి అని కూడా అంటాం దీన్ని, మోక్షాన్ని ప్రసాదించే రాశి. అయితే మోక్షం దేని నుంచి? మన జీవితం నుంచి ముందు అసలు మనం ఇక్కడ ఉంటూ మనకున్న కష్టాల నుంచి కూడా మనకి మోక్షాన్ని ప్రసాదించే రాశి అని చెప్పచ్చు మీనరాశి. ఈ సంచారాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు చాలా రైట్ టైము. మనకి కాస్మస్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్. మనకి ఉన్న కష్టాల నుంచి, మనకున్న దోషాల నుంచి, మనకున్న గండాల నుంచి మనం భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే కనుక వాటన్నిటి నుంచి మనల్ని విముక్తిని చేస్తారు. మనకున్న అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి చేసే టైము ఇప్పుడు శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తున్నారు. ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక 3 సూత్రాలు కనుక మనం ఈ టైంలో అసలు ఎప్పుడూ పాటించాలి. ఈ టైము ఆ టైం అని కాదు, ఎప్పుడు పాటించాలి. ప్రత్యేకించి ఈ టైంలో అస్సలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సూత్రాలు మనం గట్టిగా పాటించాలి. నో కంప్లైంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి కూడా కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది, అదే అసలు ఆ కంప్లైనింగ్ యాటిట్యూడ్ మనకి చాలా
చాలా కర్మల్ని మూట కట్టేసుకుంటూ ఉంటాము. డే టు డే లైఫ్లో మనం మీట్ అవుతూ ఉంటే ఒకళ్ళ ఆప్షన్స్లో ఇంకొకళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కొంతమందికి అది నచ్చదు, చికాగ్గా ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. సో ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది తెలియకుండానే చాలా దుష్కర్మల్ని మూట కడుతూ ఉంటుంది. ఇదొకటి. అంటే ఏం లేదు, ఒకళ్ళ గురించి మనము చెడుగా చెప్తూ ఉన్నామంటే, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి మంచిదే, వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ పాపరాశి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ పుణ్యబలం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పుణ్యబలం ఉంటే వెళ్తుంది, అప్పుడు వీళ్ళకి ఇక్కడ పుణ్యబలము తగ్గుతుంది, మళ్ళీ ఇట్స్ అడిషనల్ బోనస్ అటు పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది వాళ్ళకి. సో అందువల్ల కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు మంచిది కాదు. అలాగే ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే చాలా మంచిది. ఒక సబ్జెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్స్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరిలో జ్ఞాన తృష్ణని పెంచుతుంది. ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటారు, అక్కడ జ్ఞానం పెరుగుతుంది. అలా కాకుండా లౌకిక విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అంటే అంత టైం వేస్ట్ ఇంకొకటి ఉండదు. అందువల్ల నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. వాళ్ళిలా వీళ్ళలా, వాళ్ళింతే వీళ్ళంతే, వీటన్నిటి నుంచి మనల్ని మనం బయట పడేసుకుంటే కనుక ఎప్పుడు కూడా మన లైఫ్ చాలా బాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా ఇప్పటి నుంచి అప్లై చేసి చూడండి. స్ట్రిక్ట్గా గట్టిగా మనకు మనం ప్రామిస్ చేసుకొని ఇది ఈ 3 సూత్రాలు కనుక పాటిస్తే ఇప్పుడు వాళ్ళు చక్కగా శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు మనల్ని చాలా తేలిగ్గా మనకున్న వాటి నుంచి తొందరగా గట్టెక్కిస్తారు. మనకున్న దోషాల నుంచి కావచ్చు, మనకున్న గండాల నుంచి కావచ్చు, మనల్ని తొందరగా బంధ విముక్తిని చేస్తారు. అంటే వాటన్నిటి నుంచి మనల్ని మోక్షం కలిగిస్తారు. మోక్షం అంటే కష్టాల నుంచి విముక్తిని, మోక్షం కలిగిస్తారు. సో ఇలా మనందరం కూడా దీన్ని వినియోగించుకోవాలి. మేషరాశి వాళ్ళకి ఈ శని రాహువుల యొక్క సంచారము మీ వ్యయస్థానంలో పడుతుంది. నేను ఇందాక చెప్పినట్లు కష్టాల నుంచి, దోషాల నుంచి, గండాల నుంచి మోక్షాన్ని కలిగించే రాశి మీనరాశి. అద్భుతమైన రాశి, చాలా అద్భుతమైన రాశి. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు వైకుంఠపాళి ఆడుకునేప్పుడు, వైకుంఠపాళి చాలామందికి ఐడియానే ఉండి ఉంటుంది, స్నేక్ అండ్ ల్యాడర్ అని కూడా అంటారు. ఆ వైకుంఠపాళి చక్కగా దేవుడు ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు మనసు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మయ్య వచ్చేసేసాం, అన్ని పాముల్ని దాటుకొని వచ్చేసాం, అన్ని నిచ్చెనలు ఎక్కేసేసాం, ఇంకెక్కాల్సిన నిచ్చెన లేదు, ఇంతకు మించిన హై అప్స్ ఇంకా లేవు అని మనం అనుకునేవాళ్ళం. ఆ ఫీల్ లోపల నుంచి వచ్చేసేది ఆ వైకుంఠపాళి ఆడుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అదే, ఇప్పుడు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే సేమ్ థింగ్ అప్లై అవుతుంది మీకు. ఇప్పుడు ఏ విషయాల్లో అప్లై అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కొంచెం హ్యామరింగ్స్ ఉంటాయి, ఏ విషయాల్లో హ్యామరింగ్స్ ఉంటాయో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు కనుక జ్యేష్ఠ సోదరులు ఉంటే, అంటే అక్కలు కానీ అన్నలు కానీ ఉంటే, వాళ్ళ నుంచి మీకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు జ్యేష్ఠ సోదరులు లేరు, ఎల్డర్ సిబ్లింగ్స్ లేరు, యంగర్ సిబ్లింగ్సే ఉంటే మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, అప్పుడు మీకేం ఉండదు. కానీ మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉండి ఎల్డర్ సిబ్లింగ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటి, క్లోజెస్ట్ రిలేటివ్స్, బాగా క్లోజెస్ట్ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళు మీ గురించి అంటే చాలా టెస్ట్ చేస్తారు, మీ సహనానికి పరీక్ష పెడతారు. మీరు ఎలా ఉన్నా వారు మీతోటి కొంచెం సవ్యంగా ఉండకుండా, అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే తెలుస్తుంది. రకరకాలుగా విసిగించేస్తూ ఉంటారు. అసలు మీకు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎవరిని కలవకుండా హాయిగా ఇంట్లో కూర్చుంటే అయిపోతున్నామో, మన పని వరకు మనం చేసుకొని వస్తే అయిపోతున్నామో అన్నంత చికాకు తెప్పించేస్తారు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ దీనికి వెరవకండి. ఎందుకు ఇలా జరుగుతుందో నేను చెప్తాను. ఇప్పుడు మీకున్న కొన్ని దోషాల నుంచి బయటపడేయాలంటే మరి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, వైద్యం అనేది ఒకటి ఉంటుంది కదా. వైద్యమే ఇది. మందు ఎప్పుడు చేదుగానే ఉంటుంది. సో ఆ మందు ఇప్పుడు మీకు పడుతుంది, అలాంటిది మీరు ఫేస్ చేస్తున్నారంటే మీరు ఒక రకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీ చార్ట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, గ్రహదేవతలు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని మాత్రమే అర్థం చేసుకోవాలి. దీన్ని మళ్ళీ కష్టాలు మాకే వచ్చాయి ఇలా మటుకు నెగిటివ్ ఇంపాక్ట్లోకి వెళ్ళిపోకండి. లైఫ్ అంటే అందరికీ కష్టాలు ఉంటాయి, పెద్ద పెద్ద మహాత్ములకే కష్టాలు తప్పలేదు. సో మానవ మాత్రలో మనమెంత. సో కష్టాలు అనేవి జీవితంలో సర్వసాధారణం, దీన్ని మనం డైజెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదొకటి. అండ్ ఇదొక విషయం మీకు ఏంటంటే ఇది మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఇలా జరగడం మీకు కొన్ని కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఇదొకటి ఉంటుంది. ఇంకా మీరు కనుక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తుంటే ఇది చాలా మంచి టైం.
అలాగే మీరు విదేశాల్లో ఉంటే కనుక విదేశాల్లో ఉంటూ స్వదేశంలో ఏదైనా స్వదేశానికి సంబంధించిన వర్క్స్ ఏమన్నా మీరు విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటే సూపర్బ్ టైమింగ్ అని చెప్పాలి. మీరు చేసే ప్రాజెక్ట్స్ కావచ్చు, మీరు చేసే వర్క్స్ కావచ్చు, అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. అలాగే స్వదేశంలో ఉంటూ విదేశానికి సంబంధించిన వర్క్స్ చేసే వాళ్ళకి కూడా, అంటే ఎంఎన్సీ కంపెనీల్లో చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా చాలా అంటే చాలా మంచి శుభ సమయము. అంటే మంచి గ్రోత్ అది మీరు ఇప్పుడు చూడడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇక్కడ శనేశ్వరుడు మరియు రాహు భగవానుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ల్యాడర్ వేస్తూ ఉన్నారు. ఈ ల్యాడర్ దేనికి వేస్తూ ఉన్నారంటే మీకున్న కన్ఫ్యూజన్స్కి, మీకున్న చికాకుకి, మీకున్న అసంతృప్తికి, వీటన్నిటికీ కూడా ల్యాడర్ వేసి మిమ్మల్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. మీ వంతు ప్రయత్నం, మీ వంతు కృషి మీరు ఇక్కడ చేయాలి. డబ్బు ఖర్చు కొంచెం ఉంటుంది, ప్రత్యేకించి ఎక్కువగా ట్రావెల్కి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్కి సంబంధించిన వాటిల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఈ సమయం చాలా మంచి సమయం, మీరు విదేశాలు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నా సరే మీకు కూడా ఇది చాలా అంటే చాలా మంచి సమయము. ఇవి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శనేశ్వరుడు మరియు రాహు భగవానుడు ఇచ్చే ఫలితాలు. శని మరియు రాహు యొక్క సంచారము మీనరాశిలో ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. దీనికి చేసుకోవాల్సిన పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే వీళ్ళిద్దరి సంచారము కొంతకాలమే అయినా సరే మంచి ఇంపాక్ట్స్ ఇవ్వడానికి, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి స్తోత్ర పారాయణాలు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. హయగ్రీవ స్వామి వారి ఆరాధన చాలా చక్కగా ఉపకరిస్తుంది. హయగ్రీవ స్వామివారు జ్ఞానప్రదాత. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహి అని చెప్పి మనం శ్లోకం స్వామివారికి సంబంధించింది చెప్పుకుంటూ ఉంటాము. హయగ్రీవ స్వామివారు మనకి అంత జ్ఞానాన్ని ఎలాగైతే గురుదక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, కృష్ణ పరమాత్ముడు కావచ్చు, గురువులందరూ ఎలాగైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవ స్వామివారు కూడా ఆరాధన చాలా అంటే చాలా చక్కగా ఉపకరిస్తుంది. శనేశ్వరుడు మరియు రాహుదేవుని సంచారం మీనరాశి రాష్ట్రాధిపతి గురు భగవానుడు అవ్వడం వల్ల రాహు భగవానుడు పని ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది యాంప్లిఫై చేస్తూ ఉంటాడు. అంటే ఒక భూతద్దం అని అనుకోండి, రాహుదేవుణ్ణి మనం స్పెసిఫై చేయాలంటే, వస్తువులలో మనం స్పెసిఫై చేయాలంటే, అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే ఒక భూతద్దంలో మనము ఇలా ఒక పేపర్లో కానీ ఎందులో అయినా పెట్టి చూస్తే ఎంత చిన్న అక్షరాలైనా సరే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అది రాహు భగవానుడి తత్వం. ఆయన ఎక్కడ మంచి ఉంటే మంచిని చాలా పెద్దగా భూతద్దం పెట్టి చాలా పెద్దగా చేసి చూపిస్తాడు. అలాగే చెడు ఉన్నా కూడా అదే పెద్దగా చేసి చూపిస్తాడు. అందుకే రాహు మరియు కేతువులో గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఉంటే అసలు వాళ్ళు మంచిని బాగా ప్రత్యేకించి రాహుదేవుడు మంచిని బాగా పెంచి చూపిస్తాడు. కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అంటే చాలామందికి వెల్ నోటెడ్ పీపుల్గా ఉంటారు. అలా ఒకవేళ చెడు ఉన్నా సరే వాళ్ళు విపరీతమైన హ్యామరింగ్స్, అసలు విపరీతమైన కష్టాలు, ఒకటి దాటితే ఒకటి గంటి జీవితం. అంటే గండాన్ని దాటడానికే పుట్టామా, ఇదైపోతే అది, అదైపోతే అది, ఒక్కొక్కసారి అయితే అన్నీ చుట్టూ ముగిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఇవ్వడానికి సర్వసమర్థుడు రాహుదేవుడు. ఆయన శనేశ్వరుడితో కలిసి మీనరాశిలో సంచారము. ఇప్పుడు హయగ్రీవ స్వామి వారి స్తోత్రము ప్రతిరోజు 3 సార్లు ఎవరైతే చక్కగా చదువుకుంటారో, కానీ చాలా అంటే చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. మనసు ఒక చోట, కళ్ళు చూస్తూ ఉండడం లేదా నోటుతో చదువుకుంటూ ఉండడం ఇలా కాకుండా మనసు, బుద్ధి, శరీరం అన్నీ ఒకటే చోట పెట్టి స్వామివారి స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు చదువుకుంటారో, లేదా చదువుకోవడం రాని వాళ్ళు, అంటే తెలుగులో స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు కనీసం వినడమైనా సరే చేస్తే, 3 సార్లు వినడమైనా చేస్తే, వినడం కూడా ఇంత సేమ్ చాలా ఫోకస్డ్గా డెడికేటెడ్గా వింటే కనుక, ఇప్పుడు శనీశ్వరుడు కర్మకారకుడు అని మనందరికీ తెలుసు. వ్యయ భావం అంటేనే
అన్నిటినీ ఖర్చు చేయడం. వ్యయం అంటే మనకు తెలుసు కదా, అన్నిటినీ ఖర్చు చేయడం. అందులో రాహు భగవానుడితో కూడి ఇక్కడ ఉండడం వల్ల ఇది మనందరికీ ఒక స్పెషల్ ఆపర్చునిటీ. వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో మన పాపరాశిని దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈ పాపరాశిని అంటే జన్మల నుంచి క్యారీ చేసుకుంటూ వచ్చింది కావచ్చు. ఈ జన్మలో మనం తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, వీటన్నిటి నుంచి మనకి ముక్తిని ప్రసాదించబోతున్నారు. ఇక మీదట మనని మనం కరెక్ట్ చేసుకుంటూ ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళి మన జీవితంలో గ్రోత్, ప్రోగ్రెస్, ఎప్పుడైనా సరే మనం కష్టపడుతున్నామంటే మన పాపకర్మ కరిగిపోతున్నట్లు, సుఖపడుతున్నా అంటే మన పుణ్యకర్మ కరిగిపోతున్నట్లు. ఎప్పుడైతే ఆ రెండు బ్యాలెన్స్డ్ మోడ్కి వెళ్తాయో అప్పుడు వాళ్ళు రమణ మహర్షి అవుతారు, ఇలాగ మనకి రామకృష్ణ పరమహంస అవుతారు, ఇలా అవుతారు. సో ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఉన్న వాటిని ఖర్చు చేసేసుకుందాము. ఏదైనా మనకి దోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే పర్ఫెక్ట్గా కరిగే ఈ టైము శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ఉండి చేసే పనే అది. మరి దానికి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కూడా దానికి ఒక ఇండికేషన్ పంపించాలి గ్రహ దేవతలకి. ఆ ఇండికేషన్ ఏంటంటే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు చదవడం వల్ల నిస్సందేహంగా చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి మనల్ని ఈ గోచర సంచారం, వీళ్ళిద్దరి కలయిక, గోచరంలో ఉన్న వీళ్ళిద్దరి కలయిక చాలా వాటి నుంచి, చాలా గండాల నుంచి మనల్ని బయటకు పడేస్తుంది. ఇలా మనందరం కూడా హయగ్రీవ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ చక్కటి సత్ఫలితాన్ని, జ్ఞానం అంటే ఏం లేదు వెలుగు, అజ్ఞానం అంటే చీకటి. సో స్వామివారు సూచించే జ్ఞాన మార్గంలో మనం అందరం కూడా పయనించాలని చెప్పి స్వామివారిని నేను కూడా మనందరి తరఫున కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.